రేపు హనుమాన్ జయంతి. చైత్ర పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు. అయితే ఈరోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు, మీకు ఉన్న దరిద్ర బాధలు, దుష్టపీడలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధనానికి అస్సలు లోటు ఉండదు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఈ దీపాన్ని వెలిగించటం ద్వారా పోతాయి. అత్యంత మహాపుణ్యం వస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. మరి ఈ హనుమాన్ జయంతి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి రోజు మరియు వైశాఖ బహుళ దశమి రోజు 2 సార్లు జరుపుకుంటూ ఉంటారు. చైత్ర పౌర్ణమి రోజు చేసుకునే హనుమాన్ జయంతిని చిన్న హనుమాన్ జయంతిగా, వైశాఖ బహుళ దశమి రోజు చేసుకునే హనుమాన్ జయంతిని పెద్ద హనుమాన్ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. హనుమంతుడు చైత్ర పౌర్ణమి రోజు జన్మించాడు. ఈ శుభతిథిని హనుమాన్ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పుణ్యదినాన భక్తులు హనుమంతుని ఆలయాలకు వెళ్ళి స్వామిని పూజించి వడ మాలను వేసి అప్పాలను స్వామికి సమర్పిస్తారు. తమలపాకులతో హనుమంతుణ్ణి పూజిస్తారు. ఈ శుభదినాన సుందరకాండను పారాయణం చేసినట్లయితే హనుమంతుని కృపను పొందవచ్చు. ఆలయాలలోనే కాక గృహాల్లో కూడా ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, శుచి శుభ్రలతో పూజించవచ్చు. హనుమంతుడు శ్రీరామునికి ప్రియ శిష్యుడు, మహాభక్తుడు. కావున హనుమాన్ జయంతి నాడు హనుమతో పాటు శ్రీరాముణ్ణి కూడా పూజిస్తే హనుమంతునికి అపార ఆనందం కలుగుతుంది. తన స్వామిని పూజించిన వారి పట్ల హనుమంతుడు ప్రసన్నుడవుతాడు. ఈరోజు హనుమంతుణ్ణి పూజిస్తే గ్రహ పీడలు నశించిపోతాయి. గాలి, ధూళి లాంటివి హనుమంతుని దర్శనం, ప్రార్థన, భజన, హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం పఠించటంతోనే పారిపోతాయి. హనుమంతుడు బలశాలి, ధీరుడు, కార్యశూరుడు. అటువంటి స్వామిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దయ్యం, భూతం, చేతబడి లాంటివి హనుమంతుని భక్తుల దరిచేరవు. ఇక ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఎవరైతే ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం వెలిగిస్తారో వారికి తిరిగిలేని రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆకు ఏమిటంటే రావి ఆకు. ఈరోజు పగటిపూట ఒక మంచి రావి ఆకును సేకరించి ఇంటికి తెచ్చుకోవాలి. ఎండిపోయినది, చిరిగిపోయినది కాకుండా నీటిగా ఉన్న రావి ఆకును తెచ్చుకోవాలి. ఆ రావి ఆకును పసుపు నీటితో కడిగి పెట్టుకోవాలి. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ రావి ఆకును తీసుకొని హనుమ ఫోటో దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సింధూరం తీసుకొని దానిలో నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్తో రావి ఆకు మీద స్వస్తిక్ రాయాలి. ఆ తర్వాత ఈ రావి ఆకు మీద ఒక తమలపాకును కూడా ఉంచి ఆ తమలపాకుపై ఒక ప్రమిదను పెట్టి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు, అవి కూడా 3 జిల్లేడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా సింధూరంతో స్వస్తిక్ వేసిన రావి ఆకు మీద, ఆ రావి ఆకు మీద తమలపాకు మీద వెలిగించిన దీపం అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం. ఈరోజు ఇలా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, పీడలు అన్నీ కూడా పోతాయి. ఇలా వెలిగించిన దీపానికి పుష్పాలు, అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇలా ఎవరైతే దీపం వెలిగిస్తారో వారి జీవితంలో ధనానికి లోటు ఉండదు. వారి దశ తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. పాపాలన్నీ కూడా పోతాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు సాయంత్రం దీపం వెలిగించుకోవాలి అంటే ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి మీరు దీపాన్ని వెలిగించుకోవాలి. మేము ఉపవాసము ఉండలేము అనుకునేవారు ద్రవ పదార్థాలను, పండ్లను తీసుకోవచ్చు. లేదు ఇవేమీ మేము చేయలేము అనుకునేవారు ఇదే దీపాన్ని ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో వెలిగించుకోవాలి. కాకపోతే ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దీపాన్ని వెలిగించుకున్నట్లయితే మీకు సర్వాభిష్టాలు సిద్ధిస్తాయి. మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు.
అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేర్లల్లో విష్ణుమూర్తి, శివుడు చెట్టు కాండంలో, కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, సకల దేవతలు మరియు గురువు చెట్టు కాయల్లో కొలువై ఉంటారని స్కంద పురాణం చెప్తోంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. ఇంతటి పవిత్రమైన రావి చెట్టు ఆకు మీద హనుమత్ జయంతి రోజు దీపం పెడితే మీ కష్టాలన్నీ కూడా పోయి మీకంతా శుభమే జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా ఈరోజు రావి ఆకు అలాగే తమలపాకు అంటే కూడా స్వామివారికి చాలా ప్రీతి గనుక ఈ రెండు ఆకుల మీద దీపం పెట్టి హనుమ అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శ్రీరామ పాద సేవా ధురంధరుడు, రామభక్తి సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీ రామ పట్టాభిషేకాన్ని పరమవైభవంగా జరిపించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అస్సలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తూ ఉన్నారో అర్థం కావటం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవడానికి కారణమేమిటో ఆ జన్మ బ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లుతూ ఉన్నాడు. జానకీదేవి పాపిడిలో ఎర్రని సింధూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ ఎర్ర బొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమో అని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముణ్ణి సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతుందేమోనని భ్రమపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక్క క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు హనుమంతుడు. దీని సంగటేమిటో తెలుసుకోవాలని శ్రీరాముడి దగ్గరకే వెళ్ళి చేతులు జోడించి, రామయ్య తండ్రి, మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిటలో సింధూరం ఉంది, దానికి కారణం ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీరామ ప్రభువు చిరునవ్వు నవ్వి, భక్త హనుమాన్, సమీపానికి రమ్మని, భక్త ఆంజనేయ, సీతాదేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవడానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె ఆ సింధూరాన్ని పాపిటలో ధరిస్తోంది. దానివల్ల నేను సీతకు వసుడను అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం అని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకొని నువ్వుల నూనెలో కలిపి తన ఒళ్ళంతా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూర ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. అలా సింధూరం వల్లంతా పూసుకుని వెంటనే హుటాహుటీన శ్రీరాముని వద్దకు వెళ్ళి నమస్కరించి, ప్రభు సీతారామ, చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను. మరి నాకు మీరు ఎప్పుడు వశలై ఉంటారు అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీరాముడు నవ్వి ఆనందంతో, హనుమ, ఈరోజు నువ్వు నాకు ప్రీతి కలిగించాలని శరీరమంతా సింధూరాన్ని ధరించావు గనుక నీకు ఎవరైతే భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి దాన్ని నుదుట ధరిస్తారో వారికి అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు అని హనుమంతుడికి మనశ్శాంతిని చేకూర్చాడు.
అప్పటి నుంచి శ్రీ హనుమంతుడికి గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమయ్యింది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరమంతా పూసి ఉంచటం మొదలయ్యింది. అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పూస్తారు. సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం. Thank you for watching our video. Please do subscribe and like the video.